కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను విడచిపోలేదయా. నీ కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను మరచిపోలేదయా, విడచిపోలేదయా, మరచిపోలే. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు తన కనికరాన్ని మనపై చూపి బలపరిచి కాపాడిన దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ మంచి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద నుంచు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియులరా, దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఇది. పనుల భారం దేవుని మీద ఉంచాలి. అదేంటి? పనుల భారం ఆయన మీద ఉంచడం ఏంటి అని చాలామంది ఆలోచిస్తున్నారు. నీ భారము యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నీ పనులన్నిటినీ సఫలపరుస్తాడు. ఈ రోజున చాలా భారాలతో, భరించలేని బాధలతో అనేక మంది బాధపడతా ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు అనంటే, నీ పరిస్థితిని నేను ఎరిగాను గనుక నీ సమస్యలన్నీ నేను తీరుస్తాను. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఆ బాధలన్నిటికీ ఆయన సహాయం చేసే దేవుడు ఆయన. కనుక నీ బాధ, నీ భారము, నీ కన్నీళ్ళు ఆయన మీద వేస్తే తప్పక నీకు సహాయము చేయగలిగిన దేవుడని దేవుని వాక్యం చెబుతా ఉంది. మన భారము, మన బాధ్యత ఆయన మీద వెయ్యాలి. మనుషుల మీద చాలామంది మనుషుల మీద వేస్తారు. వాళ్ళకి చెబుతారు, మనుషులకి చెబుతారు వాళ్ళు ఏమైనా తీరుస్తారేమో అనని, వాళ్ళు ఏమైనా బాగు చేస్తారేమో, హెల్ప్ చేస్తారేమో, మనుషులకి, వాళ్ళకి, వీళ్ళకి, అధికారులకి చెప్పి జీవితంలో ఇసుకుపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. అయితే దేవుడు అంటాడు, నీ భారము నా మీద వెయ్యి, నీ పనుల భారం ఆయన మీద మోపము అనని. అంటే నీకున్న పని ఏదైనా సరే ఆయన మీద నువ్వు వేయగలిగితే తప్పక ఆయన నెరవేరుస్తాడు. నీ కన్నిటిని ఆయన తుడుస్తాడు. నీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి వేయగలిగిన దేవుడని వాక్యము చెబుతుంది. కాబట్టి ఈ సమయంలో గమనిస్తే కనుక లోకములో ఎన్నో భారాలు ఉన్నాయి. కుటుంబ భారం ఉంది, సంసార భారం ఉంది, విద్యా భారం ఉంది, వివాహము ఒక భారం, అప్పులు భారం, ఇంకా చాలా పాప భారం. లోకంలో ఎన్నో భారాలు ఉన్నాయి. ఈ భారాన్ని భరించలేను, ఇకెందుకు నా బ్రతుకు అనేవాళ్ళు లేకపోలేదు. అరే, ఈ కుటుంబాన్ని నేను సాకలేను, ఎందుకు బ్రతకాలి అనుకునే వాళ్ళు లేకపోలేదు. అరే, ఈ భారాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ భారము నుంచి నన్ను విడిపించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా కన్నీరు తుడిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా బాధ నుండి తొలగించేవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి బాధపడుతూ బాధను అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి రోగం భారం, కొంతమందికి అనారోగ్యం పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల భారాన్ని భరిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు అనంటే, నీ భారాన్ని ఆయన మీద వేయమంటున్నాడు. ఎవరైతే నీ భారము యేసయ్య మీద మోపుతావో నీకు సమాధానం ఇస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మన భారాలు ఆయన మీద వేయాలి.
నీకున్న బాధ ఆయన మీద వేయాలి. యేసయ్య అన్నారు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని చెప్పాడు ఆయన. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ప్రభు చెప్పారు. ఈ రోజున అనేక మంది ప్రయాసతో, అనేక మంది భారముతో, పిల్లల రకరకాల భారాలు, అనారోగ్యం, అస్వస్థత, లేమి, ఇవన్నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, భారం చేత మనం నింపబడిపోతున్నప్పుడు ఈ భారాన్నంతటినీ ప్రభువే ఆయన తీసివేయగలిగిన వాడని దేవుని వాక్యం చెబుతుంది. కనుక ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అని అన్నాడు ఆయన. అంటే ఏ భారము? ప్రియులరా, పాపము అనేది ఒక భారము. ప్రియులరా, ప్రార్థనకు వస్తున్నా, దేవుని దగ్గరికి వస్తున్నా, దేవుని సన్నిధిలో ఉంటున్నా, దేవునికి ఇస్తున్నా, ఎన్ని చేసినా ఈ రోజున చాలామంది జీవితాల్లో వాళ్ళ భారాలు పోవడం లేదు, వాళ్ళకున్న పరిస్థితులు తీరడం లేదు. కారణం ఏంటి అని అడుగుతున్నప్పుడు ప్రభువు అంటాడు కదా, ఆయన నీ భారాన్ని భరించాడు. మోయలేని భారం, సిలువ భారాన్ని ఆయన అనుభవించాడు. మోయలేక మోసాడు. ఎంతవరకు ఆయన భరించాడు తెలుసా? నీ కొరకు ప్రాణమే పెట్టేశాడు ఆయన. మోయలేని భారాన్ని ఆయన భరించాడు. ఆ సిలువలో ప్రియులరా, ఆ సిలువనెత్తుకుని, ఓ ప్రియులరా, భయంకరమైనటువంటి భారము, లోకము చేసిన పాప శాపం నిమిత్తమై యేసు ప్రభువారు ఆయన భారమైన సిలువను మోసాడు. ప్రియులరా, అది ఎంత భారమో, ఎంత దారుణమైన హింసో మనం చూస్తున్నాం. యేసయ్యకు సొగసైన స్వరూపమైన లేనివాడుగా మారిపోయాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన భారము ఆయన మీద వెయ్యాలి. ప్రియులరా, ప్రయాసపడి భారము మోస్తున్న జనులారా నా దగ్గరికి రండి అని చెప్పాడు ఆయన. ఎందుకు? ఆయన వస్తే ఏం చేస్తాడు అనంటే నీ భారాన్ని తేలిక చేస్తాడు, నీకున్న ఇబ్బందిని ఆయన తొలగిస్తాడు. ఒక రోజున ఒక ముసలమ్మ, ఆమె ఒక మూట నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ మూట అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక అతను కారు వేసుకుంటూ వెళుతున్నాడట. ఈలోగా ఆ కారు అద్దంలో నుంచి చూసి వెంటనే ఈ ముసలమ్మను ఎక్కించుకుని, ఎక్కడికి వెళ్తామని ఆమెను ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కారు గ్లాస్ నుండి అద్దంలో నుంచి వెనకకు చూస్తే ఆ ముసలమ్మ మూటను నెత్తి మీద పెట్టుకునే ఉంది. అరే, ఎందుకమ్మా మూటను నెత్తి మీద పెట్టుకున్నావు? ఆ భారంగా ఉందనే కదా, బరువుగా ఉంటుందనేగా నేను దించమన్నాను, నువ్వు కారు ఎక్కించుకున్నాను, నువ్వు కారు ఎక్కినా కానీ మూటను మాత్రం దించట్లేదు ఏంటి అని అడిగితే ఆమంటుంది, అయ్యా, నేనే నీకు భారం అయితే నా మూట కూడా భారం అవ్వాలా అని ఈ మూటను నేనే మోస్తున్నాను అందట. నిజమే ప్రియులారా, ఈ రోజున యేసయ్య అన్నారు, నీ భారము నా మీద వెయ్యి అని అన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? అరే, యేసయ్య నమ్ముకున్నా కానీ ఆ భారాన్ని నీలోనే పెట్టుకుంటున్నావు. ఆ భారాన్ని నేనే మోస్తానంటున్నావు, ఆ భారాన్ని నేనే భరిస్తానంటున్నావు. కానీ యేసయ్య దగ్గర మాత్రం పెట్టట్లే, యేసయ్య మీద మాత్రం వెయ్యడం లేదు. నీ భారము ఆయన మీద మోపాలి, ఆయనకి చెప్పాలి. నువ్వెంత కష్టపడుతున్నావో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నావో, ఎన్ని శ్రమల వైపు నువ్వు వెళుతున్నావో, నీ భారము ఆయన మీద వేయాలి. ఎప్పుడైతే ఆయన మీద వేసి ఆయన వైపు చూస్తావో తప్పక నీ జీవితం ఒక అద్భుతంగా మారుతుంది, ఒక ఆశ్చర్యకరంగా మారుతుంది, ఒక ఉన్నతంగా దేవుడు చేస్తాడు. కాబట్టి వింటున్న వాక్యాన్ని బట్టి నీ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ఆయన, నీ బాధను భరించిన దేవుడు, నీ కష్టాన్ని తొలగించిన దేవుడు, నీకున్న అప్పుల నుంచి నిన్ను విడిపించుతున్న దేవుడు. నీ భారము ఆయన మీద వేయి, నీ కష్టము ఆయన మీద వేయి. తప్పక ఆయన కార్యం చేస్తాడు, తప్పక ఆయన అద్భుతం చేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, నీ పనుల భారం ఆయన మీద వెయ్యి అనని, నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి అనని. 4వ వచనంలో
యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసను. చూడండి, ప్రతి దినము కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. అయితే దుష్టులనైతే, దుర్మార్గులనైతే, భక్తిహీనులైతే ప్రియులరా, దేవుడు వారి కొరకై, భక్తిహీనుల కొరకై నాశన దినమునకు వారిని దాచిపెట్టాడు అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ మంచి సమయంలో ఎంతమంది మీ దేవుని కొరకు నిలబడుతున్నావు, ఎంతమంది మీ దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటున్నావో, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు జయాన్ని కలుగజేస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ప్రభువైపు చూడు, ప్రభువైపు మనసు పెట్టు. ఈ వాక్యాన్ని విని నీ హృదయాన్ని స్థిరపరుచుకోవాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవా, వందనాలు. ఇదిగో నీ వాక్యం ద్వారా బిడ్డలను బలపరచండి, దీవించండి. నీ కనికరము నీ బిడ్డలపై ఉంచమని అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మీరే జరిగించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని విన్న వాక్యాన్ని బట్టి హృదయాలలో నీ వాక్యం ఉంచుకునడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.